హలో ఓకే గైస్ మేము వచ్చేసాము యూబిఆర్. ఇది యాక్చువల్గా ఇది యూబిఆర్ రిసార్ట్స్ నిజామాబాద్లో. సుద్దపల్లి అని ఒక విలేజ్, బిచ్చిపల్లి నుంచి కొంచెమే కిలోమీటర్స్. ఒకవేళ నిజామాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే రండి. నాకైతే చాలా బాగుంది, ప్లేస్ అయితే బాగుంది. చూపిస్తా చూడండి. అంతా ఇదైతే నార్మల్గా కార్ పార్కింగ్ ఏరియా అన్నట్టు. అట్లనే రాక్ చూపిస్తాం. డెకరేషన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే మన కన్వీనియంట్ అని మన ప్రకారం డెకరేషన్ ఈవెంట్ ఇక్కడ జరుపుకోవాలనుకుంటే స్టేజ్ ఇక్కడ వాడుకోవచ్చు. లేకపోతే మేమైతే ఇప్పుడు ఈ ప్లేస్ని డైనింగ్ ఏరియాలా వాడుతున్నాము. ఓకే కమాన్. ఇలా గ్రీనరీ తోటి అంతా బాగుంది. మనీ ప్లాంట్ అంటారు గాయస్. ఇది అంటే మనీ వస్తాయంటారు. చిన్నప్పుడు నేను అంతే అనుకుంటుండే గాయస్, మనీ ప్లాంట్ అంటే ఆ ప్లాంట్కి మనీ వస్తాయేమో అని అనుకుంటుండే చిన్నగా ఉన్నప్పుడు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఓకే ఇదండి, ఇది కూడా చూపించాలి, అన్ని చూపించాలి. చీకటిలో చూడండి. ఇదొక స్టోర్ రూమ్ లాగా, కెమెరా చూపుతా. ఇదొక స్టోర్ రూమ్ లాగా మనం అన్ని పెట్టుకునేవి వాడుకునే అన్నట్టు. ఇప్పటికైతే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. మేము ఇప్పటికి తెచ్చిన స్టాక్ అయితే ఇది. గాయస్ మీకు ఎవరికైనా స్ప్రైట్, థమ్స్ అప్, పల్పి తాగాలన్నట్టు వచ్చింది. మజా కూడా ఉంది, కానీ చిన్న పిల్లలకు మాత్రమే. సేమ్ ఫ్రిడ్జ్ అయితే బాగుంది, ఇక చల్లగా అయితే చూడాలి అయితే. ఓకే ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. మోడల్ సూపర్ మోడల్ చూడండి ఎంత బాగుంది. అది చూపించచ్చు. ఫస్ట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. చూడండి నైట్ టైం ఇప్పుడు గేమ్స్ ఆడుకునేటప్పుడు కానీ చిల్ అవ్వాలనుకున్నా ఇక్కడ కూర్చొని కూడా చిల్ కావచ్చు. కొంచెం దగ్గరకు వచ్చి చూపించు. ఇక్కడ కూర్చొని సరిగమ పాడచ్చు, సరిగమ బాయ్స్, లేకపోతే ఇక్కడ డాన్స్ చేస్తా ఉంటే జడ్జెస్ జడ్జ్మెంట్ ఇస్తా ఉంటారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. భయపడకండి డాన్స్. నాకు యాక్చువల్గా ఇది ఈ ఏరియా బాగా నచ్చింది. ఇట్లా ఈ ప్లాంట్స్ ఇట్లాంటివి బాగుంది యాక్చువల్గా. ఏదైనా గెస్ట్ హౌస్కైనా కానీ ఏదైనా ఏ హౌస్కైనా కానీ ప్లాంట్స్ ఉంటే ఆ లుక్కే వేరే ఉంది. ఏం చెప్పావురా? నాకు చాలా నచ్చింది. కూర్చొని ఇలా ఇలా ఊగాలన్నమాట. జంపాలైనా మస్తు లాగ్ అయిపోతుంది. పండుకోవాలి. ఓ అలా పడుకోవాలని తెలియక నేను నార్మల్గా పడుకున్నాను. ఈ చెట్టు కూడా బాగుంది. దేవుడే ఇక్కడ మొత్తం ప్లేస్ అయితే నిజంగా ఇది కూడా పర్ఫెక్ట్ చిల్లింగ్ స్పాట్ అని చెప్పాలి. చూడండి పైకి వెళ్ళొచ్చు. అసలు రోడే కనిపించదు గైస్, ఎంత బాగుంది చూడండి. మొత్తం ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు పొలం కోసేసే టైం కాబట్టి ఇలా ఉంది. కానీ ఒకవేళ పొలం పండే టైం అయితే మొత్తం గ్రీనరీ లాగా చాలా బాగుంటుంది ప్లేస్. చుట్టూరుగా మొత్తం పొలాలే, మంచి చల్ల. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేడి అవుతుంది, కానీ నైట్ టైం మాత్రం నైట్ చాలా ఒకసారి లైటింగ్స్ వచ్చినాక మళ్ళీ చూపిస్తాం. అంటే మేము బిజీ లేకపోతే యు నో గైస్ వి ఆర్ సో బిజీ. ఆర్సీబీ మ్యాచ్ ఎవరికి? స్కోర్ ఎంత? 45 కి 2 వికెట్స్. ఆర్సీబీ అటు పోయి లోపలికి వెళ్ళాం. వీళ్ళు ఎవరో తెలుసు కదా, ఇక్కడ తప్పు చేశాను, నా ప్రేమ సరిపోట్లేదు. కూర్చున్నానికి ఇచ్చారు నైట్ టైం. ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చారు. ఫస్ట్ అది కూడా ఏం స్పేస్ ఇచ్చారు? ఒక ఇల్లు ఇచ్చారు. సారీ ఏదైతే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి నచ్చే. నైట్ బాగుంది. మాస్ అంటే మేము పొట్టిగున్నాం, చాలా కష్టం. ఇక్కడ 4 రూమ్స్ ఇచ్చారు. మీలాంటి వాళ్ళకి ఆ పోల్స్ బాగుంది యాక్చువల్లీ. పవర్ లేదు. సౌండ్ మీరు గమనించారో లేదో, నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. బాగుంది. ఏంజులక్క చెప్పండి.
ప్రీవియస్ లో నాకైతే లాంగ్ హెయిర్ ఉండే ఇప్పుడు కట్ చేసుకున్నా. నాకు ఇది ఎలా సూట్ అయిందా లేదా అనేది కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఓకేనా? ఇక్కడ ఇక్కడ 2 ఉన్నాయి గైస్, అక్కడ 2 ఉన్నాయి రూమ్స్. సేమ్ మోడల్, సేమ్ స్పెషాలిటీ ఏం లేదు. వర్షం పడితే కమ్ కమ్ కమ్. ఓకే, ఆ ప్లేస్ ఒకసారి చూపించే యాక్చువల్. ఇక ఈ ప్లేస్ అయితే నైట్ ఇప్పుడు ఈవెంట్ జరగబోయే ప్లేస్. ఇక్కడే గార్డెన్ లోనే డెకరేషన్ ఇదంతా ప్లాన్ చేస్తున్నాము. ఆ షెడ్ కంటే గార్డెన్ లో కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది కదా గైస్, అందుకే అలా. సో వేరే రూమ్ కూడా ఉంది కదా, చూపిస్తారండి గైస్. ఆ రూమ్ లో అసలు వాటర్ బ్లూ కలర్ లో ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది. వాటర్ అనేది బ్లూగానే సేమ్ 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 రూమ్. ఓకే, ఇక్కడ నుంచి కూడా పైకి ఎక్కొచ్చు గాయస్. ఇప్పుడు ఎండ కొడుతుంది గాయస్, ఇప్పుడు వద్దు. నైట్ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఎక్కుతాం. అప్పటి నుంచి ప్రసూన రీతు మా చెల్లె మీకు స్పేస్ ఇచ్చారు అన్నది కదా గాయస్. స్పేస్ అంటే ఏదో కాదు ఈ రూమ్. ఇప్పుడు చూపిస్తుంది ఆ రూమ్ ని ప్రసూనని. కమాన్, ఇక్కడ జూమ్ చేసుకోండి. పర్సన్ ఎవరు? పాపం పనులు చేసి ఎలా అయిపోయాడో చూడండి మా అన్నయ్య. చెట్టు కడ్డంగా ఉన్నాడు. నా సావు నేను చేస్తా, నా బతుకు నేను చేస్తా. జీవితం ఒకటే డైలాగ్ అంటే సంపేయండి ఓకే. వచ్చింది ఇంకో యూట్యూబ్ క్రియేటర్ వచ్చింది. నేను చేసేసుకున్నా పెన్ మొత్తం. ఓపెన్ చేయలే కదా, ఇంకా వీడియో పెట్టలే కదా. ఇంకా వీడియో పెట్టలే. ఛానల్ పేరు కూడా 2 souls 1 heart. 2 souls 1 heart. 2 souls 1 heart. నిబ్బిస్ అందరు ఫాలో అయిపోండి. ఇప్పుడు ఒక చెప్తా గాయస్, ఎవరో కాదు గాయస్. ఇప్పుడు మా వదిన నేను నిబ్బే అంటే ఆటోమేటిక్ ఆవిడ నిబ్బే కదా. హాఫ్ హస్బెండ్ నిబ్బే కదా. ఫస్ట్ కట్టినా కదా, ఫస్ట్ కట్టిందే మా వదిన గాయస్. మా ఆయన కంటే మెడలో కట్టింది మా వదినే గాయస్. కిచెన్ ఇదైతే కిచెన్. మీకు తెలిసిందే కొత్తగా చూపించడానికి. చెప్పాల్సిన అవసరం లేదు. బెడ్ అత్తమ్మ మా అత్తమ్మ చేస్తున్నాం గైస్. వీటిని చూడాల్సిన ప్యాక్ చేస్తున్నాం. పాపం ఎవరు తీసుకురావాలి. సో ఇప్పుడు గెస్ట్ అవుతుంది. ఫుల్ స్పేషియస్ బాగుంది. బాగా స్పేస్ అయితే ఏదైనా చిన్న ఈవెంట్స్ ఫ్యామిలీగా ఏమైనా చేసుకోవాలంటే బెస్ట్ ప్లేస్ నిజామాబాద్లో ట్రై చేయాలి. సో ఇప్పటికైతే ఉంటే ఇప్పుడు కొద్దిసేపు చిల్ అయిన తర్వాత ఈవెంట్ కోసం రెడీ అవుతాం. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఓకే, రెడీగా ఉయ్యాలతో చిల్ అవుతున్నాం గాయస్ మజాతో. యాక్చువల్గా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. నిజానికి బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. చూడండి అందరు ఎలా ఉన్నారు చూడండి. మా అత్తయ్య చూడండి గాయస్ ఎంత మంచి ఎంజాయ్ చేస్తుంది. ఇక మా వదిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు చూడండి, కనిపిస్తారా? ఇక్కడ ఇక మా పెద్దమ్మ మా అమ్మమ్మ కూర్చున్నారు. డే ఈవినింగ్ మనం గేమ్ ఆడతాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందరు చాలా మంది కపుల్స్ ఉన్నారు. సో క్రేజీ క్వశ్చన్స్ రాస్తున్నాం. చూద్దాం ఎవరెవరు ఏం ఆన్సర్ ఇస్తారో. ఏదో ఒక గేమ్ ఉంటేనే కదా మజా. లెట్స్ సీ. ఓకే, కమ్ ఖుషి, విల్ ప్రిపేర్. చూడండి వీళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు పికాక్స్ ని చూడడానికి వచ్చాయన్నారు. కానీ ఏదో ట్రైన్ గేమ్ అంట. ట్రైన్ గేమ్. ఇట్ ఈస్ ఆర్టిస్ట్ పక్కకి వెళ్ళారు. ఆర్ట్ అయితే ఇది గాయస్. ఫైనల్లీ రెడీ అయ్యాను ఇలా ఏదో. సో చూడండి అందరు ఇలా రెడీ అయ్యారు. చూడండి రెడీ అయి కూర్చున్నారు. ఇంకా మా ఆయన ఇంకా రెడీ అవడం మీద ఉన్నాడు.
ఇంట్రెస్టెడ్ గాయస్. అక్కడ ఒక రౌండ్ వేసుకొని ఏం లేదు గాయస్.